క్రెడిట్ చోరీ అంటే ఏంటో మీకు తెలుసా? ఆ ఘనత వెనుక తనది పైసా కష్టం లేకున్నా, ఒక్క చెమట చుక్క చిందించకున్నా, ఆ క్రెడిట్ మనదే తమ్ముళ్ళు అంటూ తన ఖాతాలో వేసుకుంటారు చూడండి, అది క్రెడిట్ చోరీ. సోషల్ మీడియా లేని కాలంలో అయితే చంద్రబాబు ఏది చెబితే అదే నిజమని, ఆ ఎల్లో పత్రికలు ఏది రాస్తే అదే సత్యమని నమ్మే పరిస్థితి ఉండేది. కానీ ఇది సోషల్ మీడియా కాలం బాస్. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, నిజమేంటో చెప్పడానికి గూగుల్ ఉంది. బాబు గారి క్రెడిట్ చోర్ సంగతికొస్తే ఆ సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, హైదరాబాద్ కనిపెట్టింది నేనే లాంటి సొల్లు పురాణం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. రీసెంట్గా తనది కాని ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు బాబు గారు ప్రయత్నిస్తున్నారు. దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ జీఎస్టీ సంస్కరణల ఐడియా తనదేనని బాబు చెప్పబోతున్నారా? ప్రధాని మోడీకి ఆ సలహా ఇచ్చింది తానేనని బిల్డప్ ఇవ్వబోతున్నారా? అసెంబ్లీలో చేస్తున్న హడావుడి దేనికి సంకేతం? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, జగన్ కక్షగట్టి సినిమా టికెట్ల రేట్లు తగ్గించేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, అందుకే టికెట్ రేట్లు పెంచాం, నా అభిమానులు పండుగ చేసుకోండి. ఇది వీరమల్లు ప్రమోషన్స్లో పవన్ చెప్పిన మాట. ఇప్పుడు ఓజీ టికెట్ ధరలు కూడా అదే స్థాయిలో పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలు 1000 రూపాయలు పెంచేశారు. నా సినిమా నా ఇష్టం, నా టికెట్ నా ఇష్టం అన్నట్లుగా ఉంది మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారి తీరు. ఇంతకీ టికెట్ ధరల పెంపుపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదా? సొంత సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికేనా డీసీఎం పదవి? హరిహర వీరమల్లుకు జీఎస్టీ చెల్లించారా లేదా? తన సినిమా టికెట్ ధరల పెంపుకే పవన్ పరిమితమవుతుంటే చంద్రబాబు డీసీఎం చుట్టూ రాజకీయం చేస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం అన్నది ఒక చరిత్ర. కరోనా కష్టకాలంలోనూ 6 కాలేజీలు పూర్తి చేయడం అన్నది మరో చరిత్ర. మిగిలిన కాలేజీలు కూడా 50 నుంచి 80% వరకు నిర్మాణాలు పూర్తి చేయడం అన్నది ఇంకో చరిత్ర. ఇలా జగన్ సృష్టించిన చరిత్రను మసకబార్చాలన్నదే చంద్రబాబు అసలు లక్ష్యం. అందుకే పీపీపీ ముసుగులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇటు ప్రతిపక్షం నుంచి, అటు ప్రజల నుంచి, మరీ ముఖ్యంగా విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నా అమ్మేదే అంటోంది చంద్రబాబు సర్కార్. దీనికోసం ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. ఆ నోటిఫికేషన్ చూస్తే ఇటు పేదోడి విద్యకు, వైద్యానికి ఏ విధంగా టెండర్ పెడుతున్నారో అర్థమవుతుంది. ఇంతకీ ఆ టెండర్ నోటిఫికేషన్లో ఏముంది? పీపీపీ పేరుతో ప్రజల ఆస్తులను ఎంత చౌకగా అమ్మేస్తున్నారు? మెడికల్ కాలేజీల అమ్మకం వెనుక ఎంత పెద్ద స్కామ్ దాగుంది? తేల్చేద్దాం గన్ షాట్గా.